ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం శ్రీ సద్గురు పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత. అయితే ప్రాపంచకమైనటువంటి సుఖాలు తటస్థించినప్పుడు ఎవ్వరూ కూడా పొంగిపోకూడదు. ఎందుకు అంటే ఆ సుఖాలు అలా స్థిరములై ఉండేటువంటివి కావు, కేవలం వచ్చినవి, అంతేకాని నిలకడగా ఉండేటువంటివి కావు కదా. అవి మరి పోవడం కూడా జరుగుతూ ఉంటుంది. వచ్చినవి అంటే నిలవు, వెళ్ళిపోతాయి. కాబట్టి ఇక్కడ రాకడ మాత్రమే కలిగి ఉన్నవి కావు కాబట్టి పోకడ కూడా కలిగి ఉన్నవి కాబట్టి అవి ఎలా వస్తాయి? అతిథుల్లాగానే వస్తాయి, మరలా పోతాయి. అవన్నీ కూడా శాశ్వతాలా నిత్యాలా అంటే కాదు, అశాశ్వతాలు అనిత్యాలు. కాబట్టి వాటి పట్ల ఎటువంటి ఇష్టము కానీ మమకారము కానీ ఆసక్తి కానీ ఈ వచ్చిపోయేటువంటి సుఖాల పట్ల ఇవేవి కూడా ఈ ఇష్టము మమకారము ఆసక్తి అనేటువంటిది కలిగి ఉండకూడదు. అటువంటి వాడే కదా ధీరుడు అని చెప్పబోతూ ఉన్నారు. అంటే ఆ తలుకు బెలుకులు సుఖాల మీద, కొద్దిపాటి సుఖాల మీద అవి ఎంతో ఆశను కలిగిస్తూ ఉంటాయి. అప్పుడు ఆ సుఖాల మీద ఆశ కలిగి వాటి వెంట పరిగెత్తేటువంటి వాడు వాస్తవానికి దుఃఖాన్ని ఆహ్వానించేటువంటి వాడే అయ్యి ఆ యొక్క సంసారము అంటే శరీరాల యొక్క రాకపోకలు అనేటువంటి దానిలో ఆ సముద్రంలో పడిపోతాడు. కాబట్టి అటువంటి క్షణికమైనటువంటి సుఖాల కోసం ప్రాకులాడకూడదు, శాశ్వతమైనటువంటి సుఖం కోసమే ప్రయత్నించాలి అని చెబుతూ, అయితే ఈ యొక్క తితీక్ష అంటే ఏంటి? ఓర్పు. శీతోష్ణాదులు కనుక సంభవించినప్పుడు సమభావము కలిగి వాటిని ఓర్చుకోవాలి. అసలు తితీక్ష అనేటువంటిది ఈ యొక్క సాధన చతుష్టయ సంపత్తిలో నిత్యానిత్య వస్తు వివేకము, ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము, సమాధి షట్క సంపత్తి, ముముక్షత్వము అనేటువంటి మూడో దాంట్లో ఉన్నటువంటి శమధమాది సద్గుణాలలో ఒకటి, శమాలలో ఉన్నటువంటిది. అటువంటి తితీక్ష అంటే ఓర్పును కలిగి ఉండడం. అయితే ఈ ఓర్పు దేని పట్ల? శబ్దస్పర్శాది విషయాల పట్ల కలిగి ఉండాలి. అసలు శబ్దస్పర్శ విషయాదులు అనేటువంటి వాటి యొక్క స్వభావము ఎలాంటిదంటే శీతలమును, ఉష్ణాన్ని, సుఖాన్ని, దుఃఖాన్ని ఇస్తూ ఉంటాయి. ఏ ఒకటి కూడా స్థిరముగా ఉండేటువంటి వస్తువు లేదు, వస్తువు పోతూనే ఉంటాయి, అనిత్యములై అశాశ్వతాలే అయి ఉంటాయి. అయితే అటువంటివి వచ్చిపోయేటువంటివి నిలుకడలేనటువంటి ఈ యొక్క శీతోష్ణాదులు తటస్థించినప్పుడు ఏమి చేయాలి అంటే సమదృష్టితోటే వాటిని సహించుకోవాలి, ధైర్యంగా ఉండాలి అని చెబుతూ, అలాగే ఈ విషయాలతో పుట్టినటువంటి సుఖమునందు దుఃఖమునందు కూడా సమదృష్టి కలిగి ఉండేటువంటి వానికి ఎటువంటి ఫలితము చేకూరుతుంది అంటే, ఓ అర్జున, ఎవనినైతే ఈ శబ్దము కానీ స్పర్శ కానీ అనేటువంటివి బాధించకుండా చెలింపచేయకుండా ఉంటాయో, సుఖమునందు కానీ దుఃఖమునందు కానీ సమభావము కలిగినటువంటి అట్టి ధీరుడే కదా మోక్షానికి అర్హుడు అవుతూ ఉన్నాడు అని చెబుతూ, ఓ పురుష శ్రేష్ఠ, ఇంద్రియాలను జయించాలి. జయించి ఈ యొక్క శబ్దస్పర్శ రూపరసగంధాలు అనబడేటువంటి జ్ఞానేంద్రియాల యొక్క ఈ విషయాదుల చేత ఏమాత్రమూ చెలింపకూడదు. సుఖమునందు దుఃఖమునందు కూడా సమస్థితిని, సమభావం కలిగి ఉండాలి. అంతేకాదు లౌకికమైనటువంటి శ్రేష్టత్వంతో పాటు పారమార్థికమైనటువంటి శ్రేష్టత్వాన్ని కూడా సంపాదించు అని హెచ్చరించడం కాని కాబోలు పురుష శ్రేష్ఠ అనేటువంటి సంబోధన చేశారు పరమాత్మ అర్జునుణ్ణి. అంటే సుఖమునందు దుఃఖమునందు కూడా సమానత్వము కలిగి ఉండడమే కదా ధీరత్వము అని చెప్పడం.
అయితే ఆత్మయందు స్థిరత్వముతో ఉన్నటువంటి వాడు, ఆత్మయందు స్థిరపడి ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు? సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ రెండింటినీ కూడా, ఈ రెండు ఎటువంటివి అంటే గుర్తిస్తేనే సుఖం మరి సుఖంగా అనిపిస్తుంది, ఇది గుర్తిస్తేనే దుఃఖం దుఃఖంగా అనిపిస్తుంది. ఈ గుర్తించేటువంటి మనసు ఈ యొక్క మానసికమైనటువంటి వికారాలే కానీ ఇవి అన్నీ కూడా వచ్చిపోయేటువంటి విషయాలే కానీ వీటి యందు ఎటువంటి స్థిరత్వము లేదు. అలా మనోవికారాలుగా మానసికమైనటువంటి సంకల్ప వికల్పాలు మనో మార్పుల కింద వీక్షించేటువంటి వాడే ధీరుడు అని చెప్తూ, దుఃఖము ఎలాగా మరి దుఃఖం అనేటువంటిది ఎట్లు ఒకానొక మనోవికారము, దుఃఖం అనేటువంటిది మానసికం యొక్క మార్పే, సుఖం కూడా అటువంటిదే. అంటే దుఃఖం ఏ విధంగా మనోవికారము అని వదిలిపెట్టడం కాదు, సుఖం కూడా మనోవికారమే. అయితే కాబట్టి మనస్సుకి సాక్షి అయినటువంటి ఆత్మయందు నిలుకడగలిగి ఉండాలి. అలా మనస్సుకే కాదు మనోబుద్ధి చిత్తాహంకారాలకు కూడా సాక్షి స్వరూపమై ఉన్నటువంటి ఆత్మయందు నిలకడతో స్థిరత్వముతో నిలబడి ఉండేటువంటి ధీరులైనటువంటి మహనీయులు ఆ రెండింటినీ కూడా, సుఖాన్ని దుఃఖాన్ని కూడా సమంగానే చూస్తారు. ఎలాగ చూస్తారు అంటే జనకుని యొక్క ఆస్థానములో సుకునిలాగానే అలా సమంగా చూస్తారు. జనకుని యొక్క ఆస్థానమున సుకుడు ఏ విధంగా చూడబడ్డాడు అంటే, సుఖమహర్షి ఉన్నాడు, ఆయన వ్యాసమునీంద్రుని కుమారుడు, ఆయన దగ్గర విద్యనంతా అభ్యసించాడు. ఆ తర్వాత ఈయన యొక్క అనుష్ఠానానికి ఇంకా ఏదో మిగిలి ఉన్నది. నాన్నగారు ఇంకా అంటే ఆయన ఆధ్యాత్మిక గురువే కాదు, శరీరాన్ని ఇచ్చినటువంటి తండ్రి కూడా వ్యాసమునీంద్రుడు. ఆ వేదవ్యాసను పుత్రులే మరి సుఖమహర్షి. ఆ సుకులు వారు ఏమంటున్నారు అంటే, విద్యనంతా అభ్యాసం చేసినా కూడా ఏమంటూ ఉన్నారు అంటే, నాన్నగారు ఇంకా ఏదో చెప్పండి, చెప్పండి, ఇది కాకుండా ఇంకా మిగిలింది చెప్పట్లేదు అనేటువంటి అనుమానం ఉన్నది తనకి. అక్కడ వేదవ్యాసులు ఉన్నదంతా సాంగోపాంగంగా వేదాధ్యయనం మాత్రమే కాదు, వేదాంత విద్యను కూడా బోధించి ఉన్నారు. అంటే పరమాత్మతత్వాన్ని ఏ విధంగా పొందాలి అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చక్కగా మరి సులక్ష్యమైనటువంటి గమ్యాన్ని చేరగలిగినటువంటి స్థానాన్ని గురించి ఎంతో వివరంగా విశదీకరించారు. అయినా కూడా శుకుల వారికి ఇది కాకుండా ఇంకా ఏదో ఉన్నది అనేటువంటి సందేహం వదలలేదు. ఇక కుమారుని యొక్క సందేహము త్రికాల వేస్ట్ అయినటువంటి వ్యాసమునీంద్రుడు గమనించి ఇతనికి నేను ఎంత చెప్పినా ఇతనికి సంతృప్తి పడడం లేదు, విద్య ఇంకా ఎంతో ఉన్నది, అదేదో నేను ఇంకా గోప్యంగా ఉంచుతున్నాను, దాస్తున్నాను అని భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఇతనికి నా వద్ద సందేహము అనేది నివారించబడదు. ఎందుకు? అతని సందేహము అతను నివారించుకోవాలి, ఒకరి సందేహాన్ని ఒకరు నివారించుకోలేము, ఆయన విచారంలో ఆయనకే నివారించబడుతుంది. కాబట్టి ఇది ఏ విధంగా నివారించబడుతుంది అని అప్పుడు కుమారుణ్ణి పిలిచాడు. ఓ సుఖ, నువ్వేం చేస్తావంటే, ఇప్పుడు మిథిలా పట్టణాన్ని పాలిస్తూ ఉన్నటువంటి జనకులు అంటే విదేహ మహారాజు అనేటువంటి ఆయన జనకులు అనే పేరుతోటి ఆ రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నారు. ఆ రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు నీ సందేహము అని అడిగావు కదా, అక్కడికి వెళితే నీ సందేహాలు తీరతాయి. నీవు దేనికోసం వెళ్ళావో నాయన, దానిని నీ సందేహ నివృత్తి చేసుకునిరా అని పంపించారు. సరే, తండ్రి గారి వద్ద ఆదేశం తీసుకున్నారు సుఖమునీంద్రులు. ఆ యొక్క ఆధ్యాత్మిక విద్య పరమ ప్రకాశమైన పరమాత్మ తత్వాన్ని బోధింపబడాలి అని, బోధించబడినా కూడా ఇంకా ఏదో ఉన్నది అని అనుమానంతో ఆయన కాంక్షను తీర్చుకోవడం కోసం మిథిలా పట్టణానికి బయలుదేరాడు. ఆనాటి కాలంలో రాజులకు మాత్రమే రథాలు ఉండేవి, మిగతా వారంతా కూడా వారి యొక్క గుర్రాల మీదో లేకపోతే గాడిదల మీదో ఒంటెల మీదో ప్రయాణం చేసేటువంటి వారు. మహర్షులైతే ఎల్లప్పుడూ పాదచారులుగానే ఉండేటువంటి వారు. అలాగా సుఖ మహర్షి అలా నడిచి వెళ్ళిపోయారు. వాయువేగ మనోవేగాలతో మిథిలా పట్టణాన్ని చేరారు. మిథిలా పట్టణం అంటే ఆ రాజమందిరానికి వెలుపల 7 ప్రాకారాలు ఉన్నవి.
7 ప్రాకారాలు దాటితే గనక ఎందుకు అంటే రాజకోటలు అన్ని ప్రాకారాలతో కట్టుకునేది శత్రు సైన్యం నుండి రక్షించుకోవడం కోసం అంత పటిష్టంగా దానిని కట్టడాలు జరుగుతాయి. అలాగే ఆ 7 ప్రాకారాల ముందు సుఖమహర్షి మొట్టమొదటి ప్రాకారం దగ్గరకు వచ్చాడు. అక్కడ ద్వారపాలకులు ఉన్నారు. ఆయన చెప్పాడు, నేను మునీంద్రుని కుమారుడును, నన్ను శుకుడు అంటారు. నేను మీ చక్రవర్తి జనక చక్రవర్తి యొక్క దర్శనం కోసం వేచి ఉన్నానని చెప్పమన్నాడు. సరే అన్నారు. అయితే మీరు ఇక్కడ వేచి ఉండండి, నేను వెళ్ళి రాజుగారిని కలిసి వస్తాను అన్నాడు. తర్వాత ఏమైంది, ఇక ఆయన వెళ్ళి రాజుగారికి, అయ్యా ఎవరో వ్యాసమునీంద్రుడు కుమారుడంట, మరి శుకుల వారంట, ఆయన తమరి దర్శనాని కోసం వేచి ఉన్నారు. సరే అన్నారంతే. అలాగా ఆయనకి అక్కడ సరే అన్నారు. రమ్మనమని చెప్పలేదు, వద్దు అని చెప్పలేదు, సరే అన్నారు. ఇక అక్కడ ఆయన ద్వారపాలకుడు వేచి ఉండి తగు సమాధానం రాకపోయేటప్పటికి ఆయన వెళ్ళి ఆయన అక్కడ నిల్చున్నాడు. ఆయన తెలియజేశావా? తెలియజేశాను స్వామి. ఏమన్నారు? ఏమీ చెప్పలేదు స్వామి. సరే అయితే ఆయన అక్కడ ఉదాసీనంగా ఉన్నారు, ఈయన ఇక్కడ ఉదాసీనంగా ఉన్నారు. అంటే శీతోష్ణాదులకు సహిస్తూ ఉన్నారు, బాధకు సహిస్తూ ఉన్నారు. ఆయనకు బాధ అనిపించడం లేదు. ఆయన వచ్చినటువంటి కార్యాన్ని నెరవేర్చుకునేటువంటి దీక్ష తప్ప ఆయనకు రెండవది కనపడడం లేదు. ఆ విధంగా అప్పుడు రాజుగారు మళ్ళీ ప్రారంభంలో ఉన్నటువంటి ప్రాకారం యొక్క ద్వారపాలకునికి సందేశం పంపారు. ఆ వచ్చిన మునీశ్వరుణ్ణి లోపల 2వ ప్రాకారానికి వదిలివేయి అని చెప్పారు. సరే, మొదటి ప్రాకారం ఆయన వదిలివేశారు, 2వ ప్రాకారం కాడ ఆపేశారు. ఆయన వచ్చి మళ్ళీ చెప్పాడు, అయ్యా నేను ఫలానా ఇట్లా చక్రవర్తి దర్శనానికి వచ్చాను. సరే నేను తెలియజేసి వస్తానన్నాడు. రాజుగారు విన్నారు. మళ్ళీ సరే అన్నారు, సమాధానం చెప్పలా. మళ్ళీ 7 రోజులు గడిచినవి. ఆయనటువంటి ఆకలి దప్పులకు కానీ ఈయన నన్ను వేచి ఉండేలాగా చేస్తున్నారని కానీ, నేను ఒక మహర్షి పుత్రుడనని కానీ, నేను ఒక సద్బ్రాహ్మణునని కానీ, నేను వేదాధ్యయనాలు గావించి ఉన్నానని కానీ, నేను తపశక్తిశాలినని కానీ, ఎటువంటి గర్వము అహంకారము అంధకారాలు అజ్ఞానతమము ఏమీ లేని సుఖమహర్షి ఎక్కడ నిలబడ్డాడో అక్కడ బ్రహ్మజ్ఞానమునందు నిలబడి ఉంటూ ఉన్నాడు. ఆ విధంగా తన యొక్క దీక్ష తప్ప తనకేం కనబడడం లేదు. ఆ విధంగా 7 ప్రాకారాల దగ్గర కూడా అలాగే జరిగింది. జరిగిన తర్వాత చిట్ట చివర ఇక అంతఃపురంలోకి ప్రవేశించాడు. కానీ రాజుగారు కనపడలేదు. మంత్రులకి ఏమని చెప్పాడు, నేను 7 రోజులు కనిపించడం. ఈయనకి ఏం చేస్తారంటే ఇక అందమైనటువంటి మరి సుందర స్త్రీలను ఉపయోగించి ఈయనకి ప్రతి సేవ చర్య కూడా మొత్తాన్ని చేసి ఆయనకి రుచికరమైన స్వాదిష్టమైనటువంటి భోజనాదులు సుఖవంతమైనటువంటి పడకలను ఏర్పాటు చేసి ఆయనకు సేవ చేయించండి అని చెప్పి మరి చక్రవర్తి గారి దర్శనానికి వచ్చాను అంటే ఆయన 7 రోజులు విదేశీ ప్రయాణంలో ఉన్నారు అని చెప్పమని చెప్పి ఆయన మరుగయ్యారు. ఆయన ఎప్పుడైతే మరుగయ్యారో మళ్ళీ అంతఃపురంలోకి వచ్చాక అందమైనటువంటి సుందరీమణులు మరి పుష్పాలంకారాలతోటి ఆయనకు ఒళ్ళంతా గంధాలు పూయడం, స్నానాలు చేయించడం, పొట్టు పీతాంబరాలు ధరింపజేయడం, ఆయనకి రుచికరమైనటువంటి సౌకర్యవంతమైనటువంటి అనేక పదార్థాలతో తయారు చేసినటువంటి పిండి వంటలతో కూడిన పదార్థాలను భుజింపజేయడం. ఆయన భుజిస్తూ ఉన్నాడు, వాళ్ళు చేసే సేవలు చేయించుకుంటూ ఉన్నాడు, ఆయన తింటూ ఉన్నాడు, ఆయన పడుకుంటున్నాడు. ఎన్ని చేసినా కూడా ఆయన దేనికి పట్టడం లేదు. అందమైన స్త్రీలని కళ్ళతో చూస్తున్నాడు, మనసుతో చూడడం లేదు. పదార్థాలు తింటున్నాడు, మనసుతో బాగున్నవని బాగలేదని వాటిపైన ఆయనకి ఎటువంటి ఆసక్తి విరక్తి రెండూ లేవు. అలా తిన్నాడు అంతే. ఆయన పొట్టబట్టిన వరకు తిన్నాడు, పడుకున్నాడు. ఆయన ఎటువంటి కళాగంటల్లా గాఢ తమస్సు సుషుప్తిలోకి వెళ్ళడంలా జాగ్రత్తలోనూ లేడు. కాబట్టి ఈ విధంగా ఆయనకు ఎన్ని రకాలైనటువంటి సేవలు చేసినా ఆ సుందరీమణుల పట్ల కానీ వాళ్ళ యొక్క స్పర్శ చేత కానీ వాళ్ళు స్నానం చేయించేటప్పుడు వాళ్ళ యొక్క మరి స్పర్శ వల్లైనా సరే ఆయన ఏమాత్రమూ చెలించాల. ఎందుకు? ఆయనకు మానసికమైనటువంటి వికారం లేదు. ఆ విధంగా లేకపోవడం వల్ల 7 రోజులు గడిచిపోయింది. అప్పుడు చక్రవర్తి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు, ఈయన మొట్టమొదట శ్రీ వేదవ్యాస మునీంద్రుల యొక్క పుత్రుడు. ఈ ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ వేదాలను విభజించిన వారి పుత్రుడు.
అది అందరికీ కూడా వేదాలను అభ్యసించడానికి ఉపయుక్తంగా చేయగలిగినటువంటి విభాగాలుగా ఏర్పాటు చేసి నలుగురు శిష్యులకు పంపించి నలుగురు ద్వారా కూడా ప్రపంచవ్యాప్తంగా లోకాలకు తెలిసే విధంగా చేయగలిగినటువంటి ఒక సమర్థనీయమైనటువంటి శ్రీ వేదవ్యాసుల వారి కుమారుడు. ఆ వేదవ్యాసుల వారి యొక్క కుమారుడు కాబట్టి అందులో సద్బ్రాహ్మణుడు. అందులో అందుకని ఆయనను వచ్చాడు, అర్ఘ్యమిచ్చాడు, పాద్యమిచ్చాడు, కాళ్ళు గడిగాడు, నీళ్లు నెత్తం జల్లుకున్నాడు, అన్ని పూజలు అన్నీ చేశాడు. అప్పుడు అడిగాడు, సుఖమునీంద్ర, మీ తండ్రి గారైన వేదవ్యాసులు క్షేమమా? ఆ క్షేమమే స్వామి అన్నాడు. సరే, తమరు ఎందుకు వచ్చారు? నేను తమరిని మీరు వచ్చిన వెంటనే నేను తమరిని కలుసుకోలేకపోయాను. ఈ యొక్క అపచారానికి నేను క్షంతవ్యుణ్ణి. అదేమీ లేదు స్వామి. సరే అన్నారు ఆయన కూడా. ఈయన అన్నారు, ఆయన అన్నారు. కానీ ఇద్దరికి ఒకరి పట్ల ఒకరికి ద్వేషం లేదు, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ లేదు, ఒకరి పట్ల ఒకరికి కసి లేదు, ఒకరి పట్ల ఒకరికి పోటీ తత్వం లేదు, జయం లేదు, ఏమీ లేదు. ఇద్దరూ న్యూట్రల్గా, అంటే ఎంత సమస్థితిలో ఉన్నారంటే ఆయన ఎందుకు వచ్చాడు? నాకు తండ్రి గారి చేత బోధింపబడనటువంటి మిగిలి ఉన్న విద్య ఏదో ఉన్నది అనుకుంటున్నానుగా, అది వీరి ద్వారా పొందాలి. అది తప్ప ఆయన మదిలో ఇంకేది పొందట్లా. 7 ఏళ్ళు 49 రోజులు ప్రాకారాల వద్ద వేచి ఉన్నా, వర్షాలు పడినా, ఎండ వచ్చినా, చలి వేసినా వాళ్ళు ఎట్లా ఉంటారు? కౌపీనధారులై ఉంటారు. చర్మానికి ఏ ఆచ్ఛాదితమైనటువంటి వస్త్రాలు ఉండవు మునీశ్వరుడికి. అయినప్పటికీ కూడా ఆయనకి శారీరక సంబంధమైనటువంటి ఏ యొక్క స్పర్శానుభూతి లేకుండా, మానసికపరమైనటువంటి ఏ యొక్క స్పర్శానుభూతి లేకుండా సమస్థితిలో శీతోష్ణాదులకు కూడా సహించుకొని ఉండగలిగినటువంటి ఆ స్థితిని, సమముగా ఉన్నటువంటి స్థితిని సమస్థితి అంటారు. అప్పుడు ఆయన అడిగారు, ఎట్లా తండ్రి గారు ఈ విద్యను బోధించారు, నాకు ఈ యొక్క వేదాంత విద్యను ప్రసాదించండి అని చక్రవర్తి దగ్గరికి వచ్చాడు. నాయన, మీ తండ్రి గారు చూస్తే వేదాలనే విభాగం చేసినటువంటి మహోత్తములు. ఆయన దగ్గర మీరు అంతో ఎంతో విద్యను నేర్చుకునే ఉంటారు. మీరు వేదాధ్యయనం సాంగోపాంగంగా చేశారు. మరి మీతోటి శిష్యులు, మీ యొక్క సహోదరులు, వీరందరి ద్వారా కూడా మీ అందరూ కూడా కలిసి అనేక విధాలైనటువంటి చర్చా కార్యక్రమాల్లో సత్యాన్ని గురించి చర్చిస్తూనే ఉంటారు. అయినా కూడా నీవు నా దాకా వచ్చావు అంటే అని వేదాంత విద్యను ప్రారంభించి శ్రీ జనక చక్రవర్తి శ్రీ సుఖమహర్షికి తెలియజేశారు. తెలియజేస్తే జనకులు వారు ఏది చెప్తూ ఉన్నారో అదంతా తండ్రి గారి నుండి తను తెలుసుకుని ఉన్నటువంటిది. అప్పుడు తను ఏమనుకున్నారంటే, చక్రవర్తి ఇంకా చెప్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. ఏది చెప్పినా చక్రవర్తి ద్వారా తనకి తెలిసేటువంటి జ్ఞానమంతా తండ్రి గారి ద్వారా ముందరగానే తెలిసి ఉన్నది. ఏది విన్నా సుపరిచితంగానే ఉన్నది. కాబట్టి ఆ సుపరిచితమైనటువంటి విద్య గురించి ఆయన అప్పుడు జనక చక్రవర్తిని అన్నారు, మహారాజా, ఓ చక్రవర్తి, ఓ ఆధ్యాత్మిక చక్రవర్తి, మీరు చెప్పేటువంటి ఈ జ్ఞానబోధ అంతా కూడా నేను నా గురువులు, నా యొక్క పితామహులు అయిన నా తండ్రి గారి ద్వారా నేను సర్వము విని ఉన్నాను. మీరు చెప్పినదంతా నేను ముందరగానే వారి నుండి తెలుసుకుని ఉన్నాను. అంటే ఇంకా ఏదో మిగిలి ఉన్నది అని నేను తమరి దగ్గరకు వచ్చాను. ఆ మిగిలి ఉన్నది చెప్పండి స్వామి అని అడిగాడు. అప్పుడు జనక చక్రవర్తి అన్నాడు, తండ్రి గారు చెప్పిందే అన్నావు కాబట్టి ఇంతకు మించి ఇంకేమీ లేదు. దీనిని చెప్పుకుంటూ పోతే కేవలం ప్రవచన రూపంలోనే జ్ఞానంగానే ఉంటుంది. అదే జ్ఞానం కాస్త అనుసరణలోకి వచ్చిందనుకో, అదే ఇక్కడ వాచా వేదాంతం, అనుష్ఠాన వేదాంతం. ఈ యొక్క మాటల రూపంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని నువ్వు మనసుకు తీసుకో. ఆ మనసు ద్వారా నీవు దానిని ఆచరించు. ఆ ఆచరణ ద్వారా నీవు అనుభవ సిద్ధిని గాంచుతావు. ఇంకెంతకు మించినటువంటి విషయం మరొకటి లేదు నాయన. మీ తండ్రి గారు చెప్పినా, నేను చెప్పినా, మరెవరు చెప్పినా సరే, ఇదే అల్టిమేటం, ఇదే పరమపదస్థానం.
ఈ పరమపద స్థానాన్ని జ్ఞానముతో తెలుసుకున్నావు కదా, విజ్ఞానముతోటి అనుభవ సిద్ధిని పొందు. దానిని ఆచరించడమే, అది క్రియారూపంలోకి రావడమే నీకు అనుభవ సిద్ధము అవుతుంది. అనుభవ సిద్ధమయ్యేటంత వరకు కూడా నీకు అనుమానజనితంగానే ఉంటుంది. నీకు నువ్వు నిరూపించుకోవాలంటే అది నీ యొక్క అనుభవం అయి ఉండాలి కదా అని జనక చక్రవర్తి చెప్పారు. అంటే ఎట్లా అంటే ఆయన అప్పుడు జనక చక్రవర్తి చెప్తే ఏమైంది, ఆయన మళ్ళీ తిరిగి తన స్వస్థానానికి వెళ్ళారు. తండ్రి గారికి చెప్పారు. ఆయన ఆ మేరు పర్వతం శిఖరాగ్రహం మీదకు వెళ్ళి తన యొక్క సాధన అనుష్ఠానము, తన యొక్క ధ్యాన జపాదుల చేత ఆ యొక్క పరమ పదస్థితిని పొందారు అని చెప్తూ, ఇంతకీ అక్కడ శుకులు వారు ఎటువంటి జ్ఞానాన్ని పొందారు అనేటువంటి అంచనా మనం వేయనక్కర్లేదు. కానీ ఆయన అనుభవించినటువంటి సమస్థితి, జనక చక్రవర్తి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎన్ని రోజులు ఈ యొక్క శీతోష్ణాదులకు సహిస్తూ, ఆకలి దప్పులకు సహించారా? సహించలా. అసలు ఆయన గుర్తించలా. ఆయనకు చలి వేస్తుందని కానీ, ఆయనకు ఆకలి వేస్తుందని కానీ, ఆయనకి వేడి తగులుతుందని కానీ, తను నిలబడి ఉన్నానని కానీ, తనకు కాళ్ళు నొప్పులని కానీ, కూర్చొని ఉన్నానని కానీ, లోపలికి వెళ్ళాక దివ్యమైనటువంటి సుందరీమణుల ద్వారా పుష్పాలు చల్లుతూ ఆహ్వానించి మరి నృత్యగానాదులతో అలరిస్తూ సుందరమైనటువంటి పొట్టు వస్త్ర పీతాంబరాలు ధరింపజేస్తూ చందన గంధ అదులన్నీ కూడా లేపనాలు పూస్తూ అనేక రుచికరమైన పదార్థాలు తినిపించి ఇన్ని జరిగినా కూడా ఆయనకు అది బట్టల, నిల్చున్న కష్టము బట్టల. అంతఃపురంలోకి ప్రవేశించినప్పుడు సుఖము బట్టల. అంతఃపురం ప్రవేశానికి ముందు ప్రాకారాల మధ్య వేచి ఉన్నటువంటి గేటుకి వేచి ఉన్నటువంటి ఆ కష్టస్థితి బట్టల. అది చెప్పుకుంటే మనకు కష్టంగా, మనకు సుఖంగా అనిపిస్తుంది అంతే. అంటే జనకుని ఆస్థానంలో సుకుడు ఎలా ఉన్నారు అంటే ధీరత్వంతో ఉన్నాడు. ఆయన ఎట్లా ఉన్నారంటే మనస్సుకు సాక్షి అయినటువంటి ఆత్మయందు నిలుకడి కలిగి ఉన్నారు. అటువంటి ధీరత్వం కలిగినటువంటి మహనీయులు మాత్రమే సుఖాన్ని దుఃఖాన్ని కూడా సమంగా చూడగలుగుతారు. అంతేకాని అది ఇతరుల వల్ల అయితే కాదు అని చెబుతూ, అందుకే సోమృతత్వాయ కల్పతే, ఎలాగంటే మోక్షానికి ఏమని అమృతతత్వం అనేటువంటి పేరు కూడా ఉన్నది. ఎలాగంటే ఈ యొక్క నామము, రూపము, దృశ్య ప్రపంచమంతా కూడా ఎటువంటిది మృతస్వరూపమే కదా. ఎందుకు? నామరూప దృశ్యాలతో ఉన్నటువంటి సర్వేక సమస్త ప్రపంచము కూడా మృతస్వరూపమే. అది ఉత్పన్నమైందా అది వినాశమవుతుంది. అది రూపనామ క్రియలతో ఉండి పరిచ్ఛిన్నత్వంతో ఉందా అది నశిస్తుంది. కాబట్టి అది మృతస్వరూపమే. ఒకవేళ ఈరోజు ఉన్నట్లుగా ఉన్నా అది ఎప్పటికైనా సరే చచ్చిపోయేటువంటిదే. కాబట్టి చచ్చిన స్వరూపమే. అంటే జననముతోటి, మరణముతోటి, వినాశంతో కూడా కూడి ఉన్నది కదా. ఏది? ఈ నామముతో కూడుకొని ఒక రూపం ఉన్నది. ఆ రూపానికి మనం ఏం పేరు పెట్టాం? ప్రపంచము అనే పేరు పెట్టేశాం. ఈ ప్రపంచము దృశ్య రూపంలో కనిపిస్తోంది. ఈ దృశ్య రూపంలో నామముతో రూపముతో కలిగి ఈ దృశ్య రూపంలో కనపడేటువంటి ఈ ప్రపంచమంతా ఎటువంటిది? ఇది రాని పోని స్వరూపము కలిగినది కాదు. వచ్చింది అంటే ఇది పోయిద్ది కాబట్టి ఇది మృత స్వరూపమే. అంటే ఇది ఎట్లాంటిది? జనన మరణాలతో వినాశంతో కూడా కూడి ఉన్నది కదా. ఎందుకు? జగత్తు అంటేనే ఈ యొక్క జనన మరణాలతో కూడి ఉండి సర్వ జీవకోట్లతో కూడా వచ్చిపోయే స్థితి కలిగి ఉన్నటువంటిదే జగత్తు. ఇదే లేదనుకో, చర వస్తువులు కానీ అచర వస్తువులు కానీ, మరి ఈ యొక్క సమస్త ప్రాణికోట్లు లేకపోతే నీకు ప్రపంచం అనేటువంటిది ఉంటుందా? ఉండదు. అంటే ఇవన్నీ వస్తున్నాయి, ఉంటున్నాయా? ఉండడం లేదు. పుడుతున్నాయి, కొన్నాళ్ళు ఉన్నట్లుంటున్నాయి, మరి కొన్నాళ్ళకు చచ్చిపోతున్నాయి. అంటే ఇక్కడ పుట్టడంతో మరి చావడంతో నశించిపోవడంతో కూడి ఉన్నది. కాబట్టి ఈ ప్రపంచమంతా కూడా మృత స్వరూపమే. అంటే చచ్చిపోయేదాని స్వరూపమే అని చెబుతూ ఆత్మస్థితి రూపమోక్షము మరణరహితమైనది. ఏ విధంగా అంటే ఆత్మస్థితి రూపమోక్షము. ఆత్మస్థితిని ఎవరైతే పొందారో ఆత్మస్థితి రూపంలో ఉండేటువంటిది ఏంటి? మోక్షమే. ఇంకా మరొకటేమీ లేదు. ఆత్మస్థితిని ఎవరైతే పొందుతారో
ఆ ఆత్మస్థితి పొందినటువంటిది దానినే మోక్షమని నిర్వాణమని చెప్తాం. అది మరణరహితమైనటువంటిది. దానికి ఇంకా మరణం లేదు. మరణం ఉండడానికి అది పుట్టుకురాల, పుడితే మరణిస్తుంది. కానీ అది పుట్టలేదు కాబట్టి అది ఆత్మస్థితి సర్వోన్నతమైనది, సర్వం కంటే కూడా ఉత్తమమైనది, సర్వము వ్యాపించి ఉన్నది, ఒక్కటే అయి ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మస్థితి రూపంలో ఉన్నటువంటిది మోక్షమే. కాబట్టి దానికి ఎప్పటికీ కూడా చావులేనిది. కాబట్టి అసలు మోక్షము అంటే ఏమనుకుంటాం? ఏ ఆకాశమందో ఏ స్వర్గమందో ఉండినటువంటి ఒకానొక వస్తువు అనుకుంటాం. కానీ మోక్షము అనేటువంటిది ఏ యొక్క శూన్యంలోనూ లేదు, ఏ యొక్క సత్వగుణ ప్రాప్తమైనటువంటి స్వర్గలోకమునందు కూడా లేదు. అక్కడ ఉండేటువంటి వస్తువు కూడా కాదు అది. అంటే ఇది అమృతత్వ పదవియే కదా మోక్షము అనేటువంటిది. ఎప్పుడైతే మృతప్రాయము కానటువంటిది, అమృత స్వరూపమైనది, శాశ్వతంగా సదా విరాజిల్లుతూ సత్యమై నిత్యమై శాశ్వతమై సదా నిరతిశయ ఆనందము చేత ఎల్లప్పుడూ కూడా పరివ్యాప్తమై ఉన్నటువంటి తత్వము పరిపూర్ణము, అదే అమృతత్వ పదమైనటువంటి మోక్షము. అంటే మృత్యురహితమైనటువంటి ఆత్మస్థితియే కదా ఇక్కడ మోక్షము అని చెప్పబడుతూ ఉన్నది. అటువంటి దానిని పొందినటువంటి వాడు మరలా కూడా మృత్యువాతబడతాడా? ఎప్పటికీ పడడు. అమృతతత్వాన్ని అందినటువంటి వాడు మళ్ళీ చచ్చిపోతాడా? చావడు. చావనటువంటి వాడు మరి పుడతాడా? అలా కూడా పుట్టడు. అందుకే యద్గత్వాననివర్తంతే తద్ధామ పరమం మమ అంటే ఏ ఆత్మస్థితిని పొందినటువంటి వాడు ఉంటాడో వాడు చావడు, వాడు మళ్ళీ కూడా ఉత్పన్నం కాడు అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.